పెద్దలారా, మిత్రులారా, నేను కొన్ని ఎడ్యుకేషన్‌కి సంబంధించి చదువుకు సంబంధించి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. చదువుని భారంగా చదివినోళ్ళు చరిత్రలో బాగుపడట్లేదు. అందుకని అదొక నేర్చుకునే అవకాశంగా భావించండి. చాలామంది పిల్లల్ని మేము అడిగినప్పుడు, "మీరు ఎవరి కోసం చదువుతున్నారంటే, మా టీచర్ కోసం చదువుతున్నామని, మా అమ్మ కోసం చదువుతున్నానని, మా నాన్న కోసం చదువుతున్నానని, నా ఫ్రెండ్స్ కోసం చదువుతున్నానని." ఆడి కోసమే వాడు చదువుకుంటాడు. అది చెప్పడు. సో, ఇది అట్లా గాకుండా మీకోసమే మీరు చదువుకుంటున్నారనేది మీకొక క్లారిటీ ఉండాలనేది ఈ సందర్భంగా నేను విద్యార్థి లోకానికి తెలియజేస్తా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, సో, క్లాస్‌ని శ్రద్ధగా వినండి. అదేదో జైల్లాగా భావించకండి. వీలుంటే నోట్స్ రాసుకోండి. శ్రద్ధగా వినటమే కాకుండా నోట్స్ కూడా రాసుకోండి. ఆ విధంగా ముందుకు పోవాలి. అది మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోయే రాచబాటగా అదొక నేషనల్ హైవేగా భావించండి. ఇక ప్రతిరోజు కొంచెం కొంచెం రి జరిగినటువంటి క్లాసుని, చదివినటువంటి వాటికి సంబంధించి రివిజన్ చేసుకోండి. ఆ విధంగా మీకు ఎగ్జామ్స్‌కి టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాయటానికి ఉపయోగపడితే అది మీ కెరియర్‌ని గూడా, మీ భవిష్యత్తును గూడా, మీ భవిష్యత్ తరాలకు గూడా దశ, దిశ, మార్గనిర్దేశం చేసే పరిస్థితి మనకు కనపడదు. ఇక క్లాస్ లోపల గాని, క్లాస్ బయట గాని ప్రశ్నలు అడగటం ఇయాల రాజకీయాల్లో అది పెద్ద నేరంగా భావించబడతా ఉంది. నాలాంటి వాళ్ళ మీదైతే ఎగసెగిసి పడుతున్నాయి కొన్ని దుష్ట శక్తులు. సో, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రశ్నలు అడగడానికి, క్వెషనింగ్ చేయటానికి స్కూల్ లెవెల్ నుంచి జీవితంలో గూడా రాజీ పడొద్దు. దాని మీద ముందుకు సాగండి. స్కూల్ లెవెల్‌లో ఎడ్యుకేషన్ టైమ్స్ చదువుకునే రోజుల్లో అది మీ జీవితాన్ని ఉపయోగిస్తది. బయటికి స్కూలు ఎడ్యుకేషన్ బయటకొచ్చిన తర్వాత అది మీతోని పాటు సమాజానికి గూడా, సమాజాభివృద్ధికి గూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మంచి మంచి స్నేహితులను ఎన్నుకోండి. మీతోని పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చదువుకునే వాళ్ళని ఎంచుకోండి. సిగరెట్లు తాగేటోళ్ళని, అంబర్ రాజాలని, పాన్ పరాగులు, గుట్కాలు, గంజాయి, డ్రగ్స్, తాగుబోతులతోని ఫ్రెండ్‌షిప్ చేయకండి. ఆళ్ళు ఎదవలే కాకుండా మిమ్మల్ని కూడా చెడగొడతారు. అందుకోసం ఆ విధంగా టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ప్రధానమైనది. స్కూల్ అంటే స్కూల్ టైంకి వెళ్ళండి. సో, ఈలోగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర, స్కూల్ టైమ్, గేమ్స్, హోంవర్క్. ఆ విధంగా మీకు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాలయితే చేయండి. ఇంగా స్టడీస్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఒకవైపు చదువుండాలి, వ్యాయామం ఉండాలి. చదువుండాలి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి, అథ్లెటిక్స్ ఉండాలి. అవి మీకు ఏ రంగంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇష్టమో ఆ వైపుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకెళ్ళండి. ఇంక సోషల్ మీడియా బుక్స్ వచ్చినప్పుడు నా ఓటెప్పుడు బుక్స్‌కే ఉంటది. నేను నా వాళ్ళందరిది గూడా బుక్స్ వైపే ఉంటది. ఎందుకంటే నేను పనిచేస్తున్నటువంటి సంస్థలు, వ్యవస్థలు అవిగానే ఉన్నాయి. సో, ఈ దేశం 100కు 100% అక్షరాస్యత వైపు మేము కోరుకుంటున్నాం కాబట్టి, ఇది సోషల్ మీడియాని ఇప్పటికే పెట్టాము. ఇప్పటికే గవర్నమెంట్ గూడా ఎన్‌ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలిసీలో పెట్టింది. మేము గూడా అఫీషియల్‌గా అంటున్నాం. ఏం చెప్తున్నామంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి పిల్లలు 12 సంవత్సరాలు వచ్చిన దాకా సెల్ ఫోన్ ఇయ్యొద్దు. ఇచ్చినా 1 గంట, 2 గంటలకి ఎక్కువ ఇయ్యొద్దు. అదొక ఎజెండాలాగా ఇస్తున్నారు చిన్న పిల్లలకి. పేరెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అసలు ఉండలేకపోతున్నారు. 12, 14 ఇయర్స్ పిల్లలు. ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు? సోషల్ మీడియాలోకెళ్తే ఏం నేర్చుకుంటారు ఒక వయసొచ్చిన తర్వాత? అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల వీడియోస్‌ని చూస్తే మీరు ఆపగలరా ఆళ్ళు? సమాజానికి చీడపురుగులను తయారు చేయబాకండి. పేరెంట్స్‌కి ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పు జరిగితే నేర్చుకో, సిగ్గుపడబాకు. సో, అది ఎక్స్‌క్యూజ్ చేయగలిగే తప్పులు. కొన్ని చేయరాని తప్పులు అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకండి. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలుండి దాని ప్రకారం ముందుకెళ్ళండి అని తెలియజేసుకుంటున్నాను. సో, చిన్న చిన్న స్కూల్ లెవెల్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకెళ్ళండి. టీచర్స్‌తోని ఫ్రెండ్లీ రిలేషన్స్, స్నేహభావంతో కలిగినటువంటి సంబంధాలు కలిగి ఉండండి. టీచర్లకి అంటే సార్‌లకి ఎవరైనా కేజీ టు పీజీ సార్‌లకి నిక్‌నేమ్‌లు పెట్టడం సహజం. దాని దగ్గర సార్‌ల ముందే సెటర్ లేకండి. సార్‌లు కూడా మీకు నిక్‌నేమ్‌లు పెడతారు. సో, అది ఆరోగ్యకరంగా, ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మాస్ కాపీయింగు, స్లిప్పులు రాసిపోయి కాపీలు కొట్టకుండా చదువుకొని పోయి ఎగ్జామ్స్ రాయండి. అది మీ జీవితానికి, మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మీ కెరియర్‌కి ఉపయోగపడుతుంది. సో, లేకపోతే దొరికిపోతే సంవత్సరం, 2 సంవత్సరాలు సస్పెండ్ చేస్తే, డిబార్ చేస్తే మీ కెరియర్ కోల్పోతారు. అందుకోసం చదువుకొని ఎగ్జామ్స్ రాయండి. పెద్ద కలలు కనండి. పెద్ద కలలు అంటే సమాజాన్ని నిర్మించే కలలు, మీ కెరియర్‌ని నిర్మించే కలలు కనండి. వాటిని కష్టపడి సాధించుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్పితే నేను గంజాయి అమ్ముతా, సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, అమ్మాయిల వెంబడి తిరుగుతా, ముండల ముఠా కొనెళ్తా, భూ కబ్జాలు చేస్తానంటే అది కరెక్ట్ కాదు. సమాజ నిర్మాణానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఆ కలలు కనండి. ఆ విధంగా ముందుకు పోండి. సేవ్ చేయండి అంటే ఇప్పుడు నేను చేసుకున్నటువంటి సేవ్ కాదు. టయాన్ని సేవ్ చేసుకోండి. సమయాన్ని వృధా చేయకండి. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాను. సో, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆకర్షణ. థాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.